దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికీ వందనాలు. అలాగే ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో రోజు మనం గమనిస్తూ ఉన్నట్లయితే లోకములో అనేకమైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి ఆ భయములన్నీ కూడా దేవుడు తీరుస్తానని జ్ఞాపకం చేశాడు. అయితే లోకములో భయాలు తీర్చబడాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కారణం ఏంటంటే దేవుని యొక్క భయము సమస్త భయముల నుంచి మనల్ని విమోచించేదని, విడుదల చేసేదని చెప్తా వచ్చాడు. మన జీవితాల్లో ఎలాంటి భయం ఉన్నా సరే ఆ భయం తీసివేయబడాలంటే దేవునిలో మనం భయం కలిగి ఉండాలి. వాస్తవానికి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యము మనకి ఏమని చెప్తా ఉందంటే, ఒక క్రైస్తవునిగా మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము భయపడకూడదు కదా. భయం అనేది మనకు ఉండకూడదు, కానీ మనం భయపడాలి. దేనికి? దేవునికి అని చెప్తా ఉంది. లోకంలో వాటికి కాదు, కానీ దేవునికి మనం భయపడే వాళ్ళంగా మనం ఉండాలి. అందువల్ల ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో లోకములో కలిగే ప్రతి భయము నుంచి మనము దూరపరచబడతా ఉంటాము. కారణం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పిన కదా అని చెప్తూ, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరమాత్రుడు మనల్ని కూడా చేయలేడు. కారణం ఏంటంటే మనం దేవునికి భయపడుతున్నాం. దేవునికి భయపడుతున్నాం కనుకనే లోకంలో ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేడని చెప్తున్నాడు. ఏ భయము కూడా మనల్ని ఏమీ చేయలేదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాయి. రోజు చాలా విషయాలు భయంతో కూడుకుంటా ఉన్నాయి. రోజు మన జీవితాల్లో ఏదో ఒక భయం చేత మనము భయపడతానే ఉన్నాం. ఎందుకనంటే ఆ భయాలన్నీ లోకంలో ఉన్నవి, అవన్నీ కూడా మనల్ని అణచివేయటానికి దేవుడు చేసేటువంటి కార్యాలు. కానీ దేవుడు యందు వాక్యం చెప్తా ఉంది కదా, కీర్తన 33వ కీర్తనలో 19వ వచనం మనం చూస్తూ ఉంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచి ఉంది. కనుక ఎప్పుడైతే ఆయనకు మనం భయపడుతున్నామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క భీతిని కలిగి ఉంటున్నామో, ఆయన కృప కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండగలుగుతున్నామో, అప్పుడు దేవుడు ఆయన దృష్టిని మన మీద ఉంచుతాను అని చెప్తున్నాడు. దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క దృష్టిలో మనం ఉంచబడినప్పుడు ఏ భయం అనేది మనల్ని ఏమి కూడా చేయలేదని చెప్తున్నాడు. ఏ భయం మనల్ని ఏమి చేయలేదు. కారణం ఏంటంటే భయపడటానికి ముఖ్యమైన కారణము మన జీవితాల్లో కోరుకున్నది దొరకనప్పుడు, ఆశించింది మనకి అందనప్పుడు, లేకపోతే అనారోగ్యం చేత ఉన్నప్పుడు, లేదంటే ఇంకా అనేకమైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తున్నాయా అంటే మనం అనుకున్నది జరగకపోవటం వలన, మనం అనుకున్నదే జరగకపోవటం వలన కొన్ని పర్యాయాలు దేవుడు మనకు భయాన్ని కలుగు చేస్తాడు. ఎందుకు అంటే మనము దేవునిలో నిలిచి ఉండాలని, మనము దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని ఒక భయంతో నింపుతాడు. ఆ భయం ఏదయ్యా అంటే ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలని. దేవునిలో భయంతో ఉండాలి, కానీ లోకంలో భయంతో ఉండకూడదు. లోకంలో భయంతో ఉండకూడదు. లోకంలో భయం అనేది మనల్ని అణిచివేసేదిగా ఉంటుంది. లోక భయం అనేది మనల్ని అనేక రీతులుగా మనల్ని బాధ పెట్టేదిగా ఉంటుంది. అందుకనే మరి సొలొమోను ప్రసంగిలో చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 12వ అధ్యాయము 13-14 వచ్చిన చివరి మాటలు చూస్తూ ఉంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమేదనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయు ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవల్లని మానవ కోటికి ఇది ఏ విధి అని సెలవిచ్చాడు. ఏం చెప్తున్నాడు? ఏది అంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏందయ్యా అంటే, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు
దాని ముందు జరిగిన చర్చ అంతా మనం వినగలగాలి. ఏది విన్నప్పటికి కూడా అంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే మానవ కోటి అంతటికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకంటే దేవుని భయము లోకంలో ఉన్న సమస్త భయాలను తీసివేస్తుంది. దేవుని యందు భయము లోకంలో ఎదురుపడే ప్రతి ఒక్క ఆ భయాలను తొలగించి వేస్తుంది. కనుక లోకంలో భయం పోవాలంటే దేవుని యందు మనం భయం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని యందు మనం భయం కలిగి ఉండాలి. లోకంలో అనేకమైన భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే అభద్రత లేకపోతే భద్రత లేకపోవటం కావచ్చు. కొంతమంది ఏదైనా పురుగులను చూసినప్పుడు వారు భయపడతా ఉంటారు, లేదా పైకి ఎగురుతూ ఉన్నప్పుడు ఎగరాలంటే భయపడతారు, లేదా ఏదైనా లిఫ్ట్లో ఉన్నప్పుడు భయపడతారు కదా. మరి ఎత్తైన స్థలాల్లోకి వెళ్ళినప్పుడు భయపడతా ఉంటారు. తలుపులు మూసివేసినప్పుడు భయం కలుగుతూ ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో రద్దీగా ఉన్నప్పుడు భయపడతా ఉంటాము. ఇవన్నీ కూడా మానవ జీవితంలో అనేకమైనటువంటి భయాలు. ఈ భయాలన్నీ కూడా మనల్ని అణిచివేసేవిగా ఉంటాయి. ఈ భయాలన్నీ కూడా మనల్ని దేవుడి నుంచి, లోకంలో మనల్ని దూరంగా చేస్తాయి. కానీ దేవుడు మనకు చెప్తా వచ్చాడు, ఈ భయాలన్నీ తీసివేయటానికి దేవుని భయం మనకు అవసరమైంది. ఆ భయం ఏదయ్యా అంటే భక్తితో కూడిందని చెప్తున్నాడు. బైబిల్లో మనకి దేవుని భయము అనేది ఎలా రాయబడిందంటే ఇంగ్లీష్లో అయితే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పాం. కానీ తెలుగులో దాన్ని తర్జుమా చేసినప్పుడు యెహోవా యందు భయము భక్తి అని చెప్తా వచ్చాం. అదే భక్తితో కూడిన భయం కలిగి ఉండాలి. భయం వేరు, భక్తితో కూడిన భయం వేరు. భయపడతా ఉండొచ్చు, కానీ దానిలో భక్తితో కూడిన భయం లేకపోతే మన జీవితాల్లో మరి ఆ సమస్యల్ని ఎదుర్కొని జయించలేము మనం. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్న మాట ప్రకారంగా మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో మనం భక్తి కలిగి ఉండాలి. దేవునిలో ఉన్నటువంటి భయము భక్తి అనేది లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా మనకి దూరం చేస్తూ ఉంటుంది. వాస్తవానికి బైబిల్లో భయం అనే పదము గ్రీకులో, హెబ్రీలో మొట్టమొదట రాయబడింది ఎక్కడయ్యా అంటే ఆదికాండంలో 3వ అధ్యాయం 10వ వచనంలో భయం అనే పదం కనపడతా ఉంటుంది. అది ఎక్కడ? ఆదాము దగ్గర భయం అని రాస్తున్నాడు. ఆ భయం అనే పదానికి హెబ్రీ పదములో రాస్తున్నాడు కదా, యారే అని చెప్పాడు. యారే అనే హెబ్రూ పదము భయం అని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు భయం అని చెప్పాడయ్యా అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట వినకుండా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి చెట్టు చాటున దాక్కుండేట్లుగా చేసింది ఎవరిని? ఆదాము అవరిని. కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా, దేవునిలో ఉన్న భయాన్ని తీసివేసుకోవటం ద్వారా సాతాను అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఏం చెప్తా ఉంది? దేవుడు మీకేమైనా తినవద్దని చెప్పాడా అని అడిగింది. దేవుడి తోటలో ఏదైనా తినవద్దని చెప్పాడు, ఏ చెట్ల ఫలాన్నైనా తినవద్దని చెప్పాడా అని అడిగింది. ఎందుకంటే దేవునిలో ఉన్న భయాన్ని తీసివేయటానికి ఇక్కడ సాతాను ఒక భయాన్ని కలుగు చేసింది. ఆ భయం ఏం చేసింది? ఇప్పుడు దేవునిలో ఉన్న భయాన్ని తీసివేసింది. లోక సంబంధమైన భయం అనేది దేవునిలో మనకున్న భయాన్ని తొలగించేస్తుంది. అప్పటి వరకు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు ఆదాము అవ్వలు. దేవుడు ప్రతిరోజు కూడా ఏదైనా తోటలోకి సంచరిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడల్లా వారి దగ్గరకు వస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. అయితే ఒక దినాన ప్రభు వచ్చేటప్పటికి వాళ్ళు దేవునికి ఎదుర్కొనకుండా ఉండిపోయారు. దేవుణ్ణి ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదా అని దేవుడు పిలుస్తూ ఉంటే వారు చెప్తున్నాడు, ఆదాము చెప్తున్నాడు 3వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు
దిగంబరుగా ఉంటుంది కనుక భయపడి బాగుకొంటిని అని చెప్పాను అని చెప్తున్నాడు. ఏమన్నాడు? నీ స్వరం వినగానే భయం కలిగింది. దేనికట? ఇప్పుడు లోకంలో భయం తెచ్చుకున్నాడు కనుక దేవుని భయం పోయింది. అందుకనే ఇంతకు ముందులాగా దేవుడు అదామానంగా ఏం చేసేవారు? పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందట? ఆదామా అని పిలుస్తా ఉంటే పారిపోయి దాక్కుంటా ఉన్నాడు. ఎందుకనే అంటే సాతాను యొక్క అంటే లోక సంబంధమైనటువంటి మాటలు విని లోకములో ఉన్న భయాన్ని వారు తెచ్చుకున్నారు కనుక దేవుని భయం బయటకు వెళ్ళిపోయింది. మన జీవితాల్లో ఏదో ఒక భయం ఉంటుంది. ఆ భయం ఏదయ్యా అంటే లోక సంబంధమైన భయం ఉందా? దేవుని భయం ఉండలేము. దేవుని యొక్క భయం ఉందంటే మన జీవితాల్లో లోక సంబంధమైన భయం మన లోపల అది ఉండలేదు. కనుకనే దేవుడు ఇశ్రాయేలుకు కూడా ఏం చెప్పాడంటే మీరెల్లప్పుడూ కూడా యెహోవాకు భయపడండి అని చెప్తా. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాల్లో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుము. మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడుగుతున్నాడు అని చెప్తా వచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవాకు మాట విని భయపడు అని చెప్తున్నాడు. దేవుని యొక్క మాట వినకపోతే దేవుని భయం పోద్ది. దేవుని మాట వినకపోతే దేవుని భయం పోతుంది. ఒకవేళ ఈరోజు మన పిల్లలు మన మాట వింటలేదంటే దాని అర్థం ఏంటి? మనమంటే భయం లేదు వాళ్ళకి కదా. మనమంటే వాళ్ళకి భయం లేదు కాబట్టి మన మాట వింటలేదు. అలాగే మనం కూడా దేవుని పిల్లలుగా ఆయన మాట వింటలేదంటే ఆయన ఎందుకు భయం లేకపోవటం, ఆయన ఎందుకు భయం ఎందుకు లేకుండా పోయింది? లోకములో ఉన్నటువంటి భయము మనలోనికే వచ్చేసింది. లోకములో ఉన్న భయము మన లోపలికి వచ్చింది. అందుకని యేసుప్రభువు మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడే. హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఆత్మను చంపనేరక శరీరాన్నే చంపేవాడికి. శరీరాన్ని చంపేవి లోకంలో అన్ని కూడా శరీరాన్ని చంపడానికి చూస్తూ ఉంటాయి. శరీరానికి చంపడాన్ని, శరీరాన్ని నాశనం చేయాలని లోకంలో ఉన్నవని కూడా మనల్ని వెంటబడుతూ ఉన్నాయి. లోకంలో ప్రధానికి కూడా శరీరం అనేది లోకం అయిపోయింది. కానీ లోకములో శరీరాన్ని చంపేదానికి కాదు, కానీ శరీరాన్ని ఆత్మని రెండింటిని చంపగలిగిన వానికి, రెండింటిని కూడా నరకంలో పడవేయగలిగిన వానికి మనం భయపడాలి. ఎవరైనా దేవుడు. దేవుడే శరీరానికి ఆత్మకి నరకాన్ని ఇచ్చేవాడు. మనుషులు దేహాన్ని కాల్చేయొచ్చు, మనుషులు దేహానికి నాశనాన్ని తీసుకురావచ్చు. అయితే శరీరాన్ని మాత్రమే చంపగలరు, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మను వారు ఏమాత్రం ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. లోపల ఉన్న ఆత్మని ఎవరు కూడా ఏమి చేయలేరు. కారణం ఏంటి? ఆ ఆత్మ దేవుడిచ్చాడు. ఆ ఆత్మని చంపగలిగింది, ఏమైనా చేయగలిగిన వాడు ఎవరయ్యా అంటే అది దేవుడే. శరీరాన్ని చంపేవాడు మనల్ని భయపెట్టినప్పుడు మనం భయపడకూడదు. మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క భయం అనేది, లోక సంబంధమైన భయం అనేది, లోక సంబంధమైనటువంటి అభద్రత, భద్రత దొరకదేమో అని భయపడుతూ ఉంటాము. అది మనల్ని ఎప్పుడు కూడా భయపడతా ఉంటుంది అన్నమాట. కానీ దేవుడు ఒక మాట చెప్తా వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. జీవము గల దేవుని చేతుల్లో పడుట అది భయంకరము. మనుషుల చేతిలో పడితే భయంకరమైనది కాదు.
ఏమొచ్చిందో పక్కన చూసేవాడు ఇంకోటి మాట వినగలుగుతారా కదా? ఇప్పుడు గౌక్కున ఏ ఎలకో లేకపోతే బొద్దంకో వచ్చింది అనుకోండి, ఏమవుతారు? దాని వైపు చూసి భయపడతారు, కానీ చెప్పేది ఏది కూడా ఆలకించలేరు కదా? ఎందుకనంటే మన యొక్క హృదయాలు ఇప్పుడు ఏమవుతున్నాయి, పక్కన జరుగుతూ ఉన్నటువంటి దాని మీద వెళ్ళిపోతున్నాయి, కానీ మాట్లాడుతున్నటువంటి దేవుని మీద ఉండలేవు. ఒక దినాన యేసుక్రీస్తు వారు దోణిలో ఎక్కి వెళ్తానే ఉన్నారు. దోణిలో ఎక్కి వెళ్తా ఉన్నప్పుడు ఆయనతో పాటు శిష్యులందరూ కూడా దోణిలోనే ఉన్నారు. వాళ్ళు దోణిలో ఉన్నారు, కానీ ప్రభు దోణిలో ఉండంగానే సముద్రంలో ఏమైందట? అలజడి కలిగింది. సముద్రంలో గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఆ ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు భయపడిపోయారు. వారు భయపడిపోయి ఏం చేశారు? ప్రభువుని లేపారు. ప్రభువుని లేపి దేవునితో చెప్తున్నారు కదా, ప్రభువా నీ కనికరం లేదా? మేము చచ్చిపోతున్నాము. నీకు చింత లేదా? నీకు మా మీద దయ లేదా? మా మీద కనికరం లేదా నీకు? మేము చనిపోతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చనిపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రక్కనే జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. వారి జీవితాల్లో ప్రతి భయాన్ని తీసివేసినటువంటి అభయం ఇచ్చిన దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఆయన్ని చూడకుండా లోకంలో కనపడేటువంటి ఆ భయాన్ని చూస్తూ ఉన్నాడు. అలం చూశారు, గాలిని చూశారు, తుఫాను చూశారు, సముద్రాన్ని చూశారు. ఏమైంది? వాళ్ళ హృదయాలు కలవరం చెందిపోయింది. వాళ్ళ హృదయాలు కలవరం చెందిపోయింది. పక్కనే ఉన్న ప్రభువును చూడలేకపోతా ఉన్నారు. వాటిని చూసినాక ప్రభువుని చూడలేం మనం. వాటిని చూసిన తర్వాత ప్రభువుని అలా చూడలేం. ఆయన్ని కూడా మనతో సమానంగా చూస్తాం. కారణం ఏంటంటే ఆయన కూడా అమరం మీద తలవాల్చి పండుకొని నిద్రపోతా ఉన్నాడు. ఆ సమయంలో అలసిపోయినటువంటి వాడే. వాళ్ళు కూడా అలసిపోయి నిద్రపోతా ఉన్నారు, కొంతమంది మెలకుగా ఉన్నారు. అయితే ఇక్కడ అదే మొట్టమొదట దేవుని వైపు చూసినట్లయితే, అదే మొట్టమొదట అమరం మీద తలవాల్చి ప్రభు నిద్రపోతున్న ప్రభువుని చూసినట్లయితే వాళ్ళు భయపడేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఆ ఓడ నావ అనేది, దోణి అనేది మునిగిందంటే మొట్టమొదట ఏది మునుగుదట? అమరం మునిగిపోదు. మొట్టమొదట మునిగేది అమరమే. ఇప్పుడు మొట్టమొదట ఆ దోణి గంగా మునిగిందంటే మొట్టమొదట నీళ్ళలో పడి చచ్చేదెవరు? ప్రభువే. ప్రభు చనిపోతాడా? ఆయన ఎప్పటికీ నశించేవాడు కాదు. ఆయన నిత్య జీవం కలిగినటువంటి వాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన శాశ్వతమైన దేవుడు. అయితే శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇచ్చే, భయము లేకుండా ఉన్నటువంటి ఆయన వైపు చూడకుండా భయాన్ని కలిగించే సముద్రాన్ని, నీటిని, అలలను, గాలిని, దోణిని ఎన్ని చూశారు, కానీ ప్రభువును చూడలేదు వాళ్ళు. అందువలన వాళ్ళ జీవితాల్లో భయం అనేది వచ్చింది. ఆ భయంతో ప్రభువుకి కేకలు వేసి, నీకు చింత లేదా అయ్యా? నీకు బాధ లేదా ప్రభువా? ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు అని చెప్పి నిద్రపోయే ప్రభువును లేపారు. వాడు ప్రభు ఏం చేశాడంట? గాలిని, తుఫాన్ని గద్దించగా అవి నిమ్మళమాయను. హల్లెలూయా. అప్పుడు అనుకున్నంట, ఈయన ఎవరో? గాలి తుఫాన్ ఆగిపోగానే ఈయన ఎవరో అనుకుని భయపడ్డారంట. అప్పుడు ఆ భయము ముందే ఉంచాలి ఆయన మీద. కనుకనే మనము దేవుని యొక్క సన్నిధిలో జీవం గల దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన భయము లోకంలో ఉన్న సమస్త భయాలను మన జీవితాల్లోంచి తీసివేసేది. అది ఏ రకమైన భయం కావచ్చు. ఒకవేళ అనారోగ్యంతో ఉండేటువంటి భయం నిన్ను వెంటాడుతూ ఉండొచ్చేమో, ఏమైపోద్దని భయం ఉండొచ్చు. కానీ దేవుని యందు భయం ఉంటే అనారోగ్య భయం అనేది ఏమి చేయదు నిన్ను. ఆర్థికమైన భయం ఉండొచ్చేమో, ఏమి లేకుండా పోయింది, నా పరిస్థితి ఏంటి అనుకున్నట్టు భయం ఉండొచ్చేమో. దేవుని యందు భయం ఉంటే దేవుడు చెప్తున్నాడు కదా, యెహోవా మనకు కాపురగా ఉంటే మనకు లేని కలగదు, భయం లేదు. దేనికి కూడా నువ్వు భయపడవలసిన పని. ఎందుకంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యమునిచ్చునని చెప్పాడు యెషయా గ్రంథంలో.
దేనికి మనం లోకంలో భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే దేవుని మీద భయం ఉన్నట్లయితే, దేవుని భయం లేకపోవటమే లోకంలో మనము అన్నిటికీ భయపడేటువంటి పరిస్థితి ఏర్పడతా వచ్చింది. దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది కదా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని భద్రపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనకైనా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కనుక మనం భయపడవలసిన పరిస్థితి అక్కర్లేదు. మనం దేవునికి భయపడకపోతే కలిగే కారణాలు ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో చెప్తున్నాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనం దేవుడు చెప్తా ఉన్నాడు, మనం దేవునికి భయపడకపోతే ఏమవుతాయా అంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తామట? దేవునికి భయపడకపోతే తీర్పులోనికి వెళ్తాము అని చెప్తున్నాడు. తీర్పులోకి వెళ్తామంటున్నాడు. కనుక దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే మనకు తీర్పు అనేది రాదు. తీర్పు అనేది మనకు రాదు. రోమపత్రిక 8:1 ఏమన్నాడు? కాగా ఎవడైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో వారు శిక్షా విధిలో ఉంచి తప్పించబడతారని చెప్తున్నాడు. యేసుక్రీస్తులో ఉంటే శిక్షా విధిలోంచి తప్పించబడతాము. ఎవరైతే దేవునికి భయపడరో లోకానికి భయపడతారు వారందరట ప్రభు వచ్చినప్పుడు ఏం చేయబడతారంట? నిత్యమైనటువంటి ప్రభు యొక్క మహిమలో నుంచి పారతోలబడిన వారే నిత్య నాశనమునకు చేర్చబడతారు అని జ్ఞాపకం చేస్తున్నారు. నిత్యమైన నాశనానికి వారు చేర్చబడతారు. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ఆ కృపలో నుంచి వారు తప్పించబడిన వారుగా ఉంటారు అని చెప్తున్నాను. అందుకొరకే దేవుడు మనకు సెలవిస్తున్నాడు కదా, మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుని యందు భయము లోక సంబంధమైన ప్రతి విధమైన భయముల నుంచి మనం తప్పించేదిగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు మనల్ని ఎంతగానో అవి బలపరిచేవిగా ఉంటాయి. అవి మనల్ని భద్రపరిచేవిగా ఉంటాయి. మన జీవితాలకు కావాల్సినటువంటి ఆ యొక్క స్థిరత్వాన్ని అనుగ్రహించేవిగా ఉంటాయి. దేవుని యొక్క భయం ఏం చేస్తుందంటే మనలో ఒక స్థిరత్వాన్ని కలుగు చేస్తుంది. ఒక స్థిరత్వం అంటే ఏంటి? కదలకుండా ఉండటం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడట మన పాదములు కదల్చబడు అంటాడు దేవుడు. భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు, మన పాదాలు కదల్చబడకుండా ఉంటాయి. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక. అలాగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రజలముగా సజీవుడైన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఎప్పుడు కూడా ఆయనను అనుసరించే వారంగా మనం ఉండాలి. యాకోబు మాట్లాడుతూ ఆదికాండంలో 31వ అధ్యాయం 42వ వచనం చెప్తాడు కదా, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించునని లాబానుతో చెప్పాను అని చెప్తున్నాడు. ఏమన్నాడు? యాకోబు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? లాబానుతో మాట్లాడుతున్నాడు. యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో రాత్రి దేవుణ్ణి కల్లోకి వచ్చి నన్ను కూర్చుని నిన్ను గద్దించాడు. ఏమని గద్దించాడట? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, తర్వాత ఇస్సాకు భయపడినటువంటి దేవుడు, ఇస్సాకు భయపడినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంట? నిన్ను గద్దించాడు. ఎందుకంటే నేను ఆయనకి భయపడ్డాను కాబట్టి. యాకోబు ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడ్డాడు. అందుకనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని రాయబడతా వచ్చింది. పాత నిబంధనలో ఆయనకు ఒక పేరు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వాళ్ళ దేవుడు మన దేవుడు కాదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే మన దేవుడు కాదా? మన దేవుడే. కారణం ఏంటంటే వ్యక్తిగతంగా దేవుడుగా ఉంటానని సెలవిచ్చాడు ఆయన. వ్యక్తిగతంగా
దేవుడుగా ఉంటానన్నాడు. యాకోబు చెప్పినట్లుగా అబ్రహాంకు దేవుడుగా ఉన్నాడు, ఇస్సాకు దేవుడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి దేవుడుగా ఉంటాడు ఆయన. మనకి దేవుడుగా ఉంటాడు. మనకి దేవుడుగా ఉన్నట్లయితే లోకంలో ప్రతి భయాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. యాకోబు దేనికి భయపడ్డాడు? ఇప్పుడు ఎంతో కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు లాబాను దగ్గర ఊడిగం చేశాడు. ఇస్తానని చెప్పింది ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు. మరలా 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. మరలా అలాగే జరిగింది. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు లాబాను దగ్గర. గొప్ప సంపద గుర్ర మేక మందల్ని అభివృద్ధి చేశాడు. కానీ లాబాను ఏం చేశాడు? మోసం చేశాడు. మోసం చేసినప్పుడు దేవుడు లాబానుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు జాగ్రత్త సుమే, నా కుమారుడైన యాకోబు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. వారి చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఆయనకే అప్పగించు. వారి చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఆయనకి అప్పగించు అని చెప్పాడు. యాకోబు యొక్క ప్రయాసం చూశాడు దేవుడు. యాకోబు యొక్క చేతుల కష్టార్జితాన్ని చూశాడు దేవుడు. యాకోబు కలిగిన భయాన్ని చూశాడు దేవుడు. అంటే దేవుని యందు యాకోబుకున్న భయాన్ని చూశాడు. దేవుడు మన భయాన్ని చూస్తే ఆయన ఇతరులను గద్దించేవాడుగా ఉన్నాడు, సమస్తాన్ని గద్దించేవాడుగా ఉన్నాడు. లాభానికి భయపడ్డాడు, కానీ ఇప్పుడు దేవుని మీద భయపడ్డాడు. ఇప్పుడు లాభానికంటే కూడా యాకోబు సంపాదించిన సమస్తాన్ని కూడా ఏం చేశాడంట? లాబాను నోరు మూసుకొని అప్పచెప్పి ఊరకుండిపోయాడు. అదే దేవుడు గద్దించకపోతే ఏం చేసేవాడు? మొత్తం తీసుకొని ఉట్టి చేతులతో బయటికి పంపించేవాడు. ఉట్టి చేతులతో పంపించేవాడు. కానీ లాబాను ఎడలా ఉన్నటువంటి యాకోబు భయాన్ని దేవుడు తీర్చాడు. నీకు కూడా అలాంటి భయం ఏదైనా ఉండొచ్చేమో లోకంలో. ఆ భయం నిన్ను వెంటాడుతూ ఉండొచ్చేమో. అనారోగ్యము, ఆర్థికము, లేకపోతే సమస్యలు, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు, అది ఏదైనా కావచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవునిలో భయము మన జీవితాల్లో ఉన్న సమస్త భయాలను తొలగించేస్తుంది. కనుక దేవునికే మనం భయపడే వారంగా ఉండాలి. ఆయనకే మనం భయపడే వారంగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం చెప్తాడు కదా, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కొరకే మీరు దిగులు పడాలని చెప్తా ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే, అమ్మో రేపేమైపోద్దో, ఇప్పుడేమైపోద్దో కదా, ఇప్పుడేమైపోద్దో, మరుక్షణం ఏమైపోద్దో అనుకుంటా ఉంటాం. రేపేమైపోద్దో అనుకుంటా ఉంటాం. మన జీవితం ఏమైపోద్దో కొద్ది దినాలు అనుకుంటా ఉంటాం. ఈరోజు లోకాన్ని భయం వెంటాడుతూ ఉంది. లోకాన్ని భయం వెంటాడుతూ ఉంది. ఆర్థికమైన మాంద్యం కలుగుతూ ఉంది. అలాగే అనారోగ్యాలతో లోకం నింపబడతా ఉంది. ఎక్కడ చూసినా కరువులు కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. వాటిని చూసినా మన జీవితాల్లో ఎలాగుందయ్యా అంటే, ఏమి చేయలేక భయపడి వణికి చచ్చిపోతున్నారు జనాలు. ఏం చేయలేం వాటిని. అవి వచ్చి మన మీద పడతాయి. అయితే అవన్నీ కూడా మన దగ్గర నుంచి పారదోలబడాలంటే ఏం చేయాలంట? దేవుని యందే మనం భయపడాలి అని చెప్తున్నారు. తక్కువలో దేనికోసం మనం దిగులు పడకూడదు. చాలాసార్లు మన జీవితాలు అనేకమైన వాటి కోసం దిగులు పడుతూ ఉంటాం. యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 6:30-32 వచనాల్లో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడే అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. దేనికి మనం భయపడకూడదు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, రేపేమైపోద్దో మనకి భయపడతా ఉన్నాము. కానీ దేవుడు చెప్తున్నాడు, అన్ని జనులు వాటి కోసం భయపడతారు, మీరు భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంట? మీకు ఏమి కావాలో మీ తండ్రికి తెలుసు. మన పరమ తండ్రి అయిన దేవుడు
మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలని తెలుసు ఆయనకి. కనుక లోకంలో దేని కొరకు మనం భయపడటం, దేని కొరకు మనం దిగులు పట్టడం చేయకూడదు. ఆయన మీదే మనం భయపడాలి. ఆయన భయము లోకంలో ఉన్న సమస్తమైన భయాల్లో ఉంచి మనకి విడుదల కలిగించేదిగా ఉంటుంది. ఆయన ఎందుకు భయపడకపోతే ఏమవుతుందట? లోకములో వీటన్నిటి కొరకు మనం భయపడతానే ఉండాలి. అందుకనే ప్రభు చెప్పాడు, ఇదిగో పక్షులను చూడండి, పిచ్చుకలను చూడండి, ఆకాశ పక్షులను చూడు, పిచ్చుకలను చూడు, అవి విత్తము, కోయవు, గరిసెలలో కూర్చుకోవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూ ఉన్నాడు. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. కనుక మనము లోకములో దేని కొరకు కూడా భయపడక దేవుని యందు మాత్రమే మనం భయపడాలి. ఎందుకంటే చాలా గొప్ప మాట మనకి పౌలు గారే రోమపత్రిక 8:31 చూడండి. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కృపార్షమందు ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున దేవుని యొక్క ప్రేమలో నుంచి, క్రీస్తు యొక్క ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపేవాడు ఎవడు కూడా లేడట. ఏదైనా కావచ్చు, కానీ దేవుని యందు భయం ఉన్నట్లయితే, దేవుని యందు భక్తి ఉన్నట్లయితే, దేవుని వల్ల భయభక్తులు మన జీవితాల్లో ఉన్నట్లయితే, మనల్ని దేవుని నుంచి, ఆయన ప్రేమలో నుంచి ఏది కూడా మనల్ని ఎడబాపలేదు. ఒకవేళ అనుకోవచ్చు, శ్రమ వస్తే మనం వెళ్ళిపోతామేమో కదా. శ్రమ వచ్చినప్పుడు దేవుళ్ళలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది మనం చూసాం. అలాగే బాధలు కలిగినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాం. అలాగే హింస కలిగినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాము. కరువు వచ్చినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాము. వస్త్రహీనత వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, మరణం మీదకి వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు మరి భయపడి వెళ్ళిపోయిన ఎంతో వారిని మనం చూసాం, ఎంతో మందిని. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, మనను దేవుని ప్రేమలో నుంచి ఎడబాపేవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే ఆయనందు భయము మన జీవితాల్లో ఉన్న సమస్త భయాల్లో నుంచి విడుదల కలుగు చేస్తుంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనల్ని చక్కగా నడిపించేదిగా ఉంటుంది. లోకంలో ఏ భయం మనల్ని ఏమీ చేయలేదని జ్ఞాపకం చేస్తున్నాం. కనుకనే మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆయన భయం మన జీవితాల్లో ఉండాలి. ఆయన భయం మన జీవితాల్లో ఉంటే ఏ భయం మన జీవితాల్లోనికి రాదు అని చెప్తున్నారు. ఆయన భయం మన జీవితాల్లో లేకపోతే ప్రతి భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని యందు ఆ భయభక్తులు కలిగినటువంటి వారమై ఆయనలో మనం జీవించాలి. ఆయనలో మనం జీవించినప్పుడు దేవుడు ప్రతి భయాన్ని మనకు తీసివేసి మనల్ని భద్రపరుస్తుంది. ఆయన భద్రపరుస్తానని చాలా సెలవిచ్చాడు కనుక భయపడవద్దని సెలవిచ్చాడు.
మీరు భయపడవద్దని 366 సార్లు బైబిల్లో రాయబడింది. మనం లోకంలో దేనికి భయపడకూడదని 365 సార్లు రాశాడు దేవుడు. కానీ దేవునికి భయపడమని 150 సార్లు రాశాడు. కనుక దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం వెంటాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క భయం మన జీవితాల్లో ఉన్నప్పుడు, మరి యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారందరి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచి ఉండును అని జ్ఞాపకం చేశాడు కదా. ఆయన కృపకు కనిపెట్టే వారి మీద నిలిచి ఉంటుంది. కనుక మనం ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టినట్లయితే ఆయన దృష్టి మన మీద నిలిపి లోకములో ఏ భయము కూడా మనల్ని ఏమీ చేయకుండా, ఏ భయానికి మనం భయపడకుండా సమస్త లోక సంబంధమైన భయాలను తరివేసి మనల్ని బలపరిచే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాం. మనల్ని నడిపించే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో భయం అనేది తీసివేసుకుందాం. లోక సంబంధమైన భయము గాక దేవుని భయంతో మనం నింపబడాలి. దేవుని యొక్క భయంతో మన జీవితాల్లో ధైర్యాన్ని కలిగి ఉండాలి. దేవుని అందే భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుని అందు భయభక్తులు అనేక రీతులుగా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలుగుద్దని చెప్పాడు. దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞాన అభ్యాసం అవుతుందని చెప్పాడు. దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అనేది మనలోంచి తొలగిపోద్దని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాలకి మేలు కలుగుతుందని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిత్య జీవం కలుగుతుంది అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు గొప్ప ధనము కంటే కూడా అది ఎంతో కోరదగిందని చెప్తా వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన భయాలన్నీ తీసివేసి దేవుడు మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక అలాంటి ఆ స్థిరత్వాన్ని దేవుని ద్వారా మనం పొంది ప్రభువులో మనం ముందుకు సాగుదాం. దేవుని ద్వారా మన జీవితాలకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా అందరూ కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.